హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MVR తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ మనం శాంసంగ్ M42 యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది 5G మొబైల్ అనమాట. సో అలాగే ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ అయితే ఉంది. ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ ఇంకా నార్మల్ యూజ్కి కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ఇది Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే రన్ అవుతుంది. సో ఇది అప్డేటెడ్ ఆండ్రాయిడ్ వెర్షన్తోనే వస్తుంది. అలాగే మనం ఇప్పుడు కెమెరాస్ విషయంలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కెమెరాస్ అయితే మనకి ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 48 MP మెయిన్ కెమెరా. అలాగే వైడ్ యాంగిల్ కెమెరా అయితే మనకి 5 MP వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. అలాగే 5 MP మ్యాక్రో సెన్సార్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్, ఇందులో ఇంకా మనకి 5 MP డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా మనం ఇప్పుడు దీని యొక్క ఫ్రంట్ కెమెరా గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మనకి 20 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. సో ఇది మనకి సెల్ఫీలకు కూడా బాగానే ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు బ్యాటరీకి సంబంధించినవి తెలుసుకుందాం. దీని యొక్క బ్యాటరీ అయితే మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అలాగే 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో ఈ విషయం అనేది ఇందులో డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయమే, ఎందుకంటే 20,000 కన్నా ఎక్కువ దీని ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంది. దీంట్లో మనకి బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ఓన్లీ 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారంటే ఇది కూడా మనకి డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్లో ఈ మొబైల్ అనేది తీసుకోవాలా వద్దా అనేది చెప్తాను కూడా ఫ్రెండ్స్. సో వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు డిస్ప్లే విషయానికి వస్తే కనుక మనకి ఇది మనకి 6.6 inch HD+ డిస్ప్లే, అలాగే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో మనకి 6.6 inch HD+ డిస్ప్లే అంటే ఇది కూడా మనకు ఒక డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం. HD+ డిస్ప్లే, అది కూడా 20,000 కన్నా ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్లో అంటే ఇది డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయమే. కాబట్టి సో డిస్ప్లే విషయంలో కూడా మనం కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం. అలాగే మనం ఇప్పుడు ఫింగర్ ప్రింట్ కనుక చూసుకుంటే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చారు. సో మనకి సైడ్ కానీ బ్యాక్ కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. ఓన్లీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వచ్చింది. కాబట్టి ఇందులో మనకి కొత్తగా 2 ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఒకటి శాంసంగ్ పే అనే ఆప్షన్ కూడా ఇందులో ఇస్తారు ఫ్రెండ్స్. అంటే మన శాంసంగ్ పే కూడా ఇందులో మనకి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఇంకో ఆప్షన్ చూసుకుంటే శాంసంగ్ నాక్ సెక్యూరిటీ అనమాట. ఇందులో మనకి సెక్యూర్ ఫోల్డర్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఆ సెక్యూర్ ఫోల్డర్లో మన యొక్క ఇంపార్టెంట్ ఇమేజెస్ అలాగే వీడియోస్ అనేవి అందులో మనం సేవ్ చేసుకుని సెక్యూర్గా ఉండొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చివరిగా దీని యొక్క ప్రైస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, దీని బేస్ వేరియంట్ వచ్చేసి 6+ 128GB వేరియంట్ అనమాట. 6GB ర్యామ్ ఉంటుంది. అలాగే 128GB స్టోరేజ్ అనేది ఇందులో ఇస్తారు. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 21,990 రూపీస్. అలాగే మనకి ఇంకో వేరియంట్ కూడా ఉంది. అదేంటి అంటే 8GB + 128GB. ఇది ఎంత ఉంటుందంటే 23,900 రూపీస్ అనమాట. సో ఇది ఈ మొబైల్ యొక్క ప్రైస్ అనేది. సో మీరు ఈ ఫోన్ ఇంకా తీసుకోవద్దా అనే కన్క్లూజన్ అయితే ఇస్తాను మీకు. సో మీరు ఫాస్ట్ ఛార్జింగ్, మనకి ఏదైనా కానీ ఫాస్ట్గా ఛార్జింగ్ అనేది ఎక్కాలి, మనకి ఛార్జింగ్ తొందరగా ఎక్కాలి, ఇంకా మన డిస్ప్లే కూడా మంచిగా మనకి ఫుల్ HD డిస్ప్లే లాంటివి కావాలి అనుకుంటే కనుక మీకు ఈ ఫోన్ అంతా సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి ఫుల్ HD డిస్ప్లే కూడా ఇవ్వలేదు, HD+ డిస్ప్లేనే ఇచ్చారు. అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఓన్లీ 15 ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు అన్నమాట. 15 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. మనకి రియల్మీ లాంటి మొబైల్స్ కనుక చూసుకుంటే మనకి 15,000లోనే మనకి 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ అలాంటివి దొరుకుతున్నాయి. సో మనకి ఈ 2 విషయాలు మనం ఇందులో కొంచెం ఆలోచించాలి. మిగిలినన్నింటిలో కూడా మనకి ఈ ఫోన్ అనేది తీసుకోవచ్చు. ఎవరైతే శాంసంగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఫోన్ అనేది తీసుకోవచ్చు. ఈ 2 విషయాలు కనుక మీకు ఇంపార్టెంట్ కాకపోతే కనుక మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు. నేను ఆ 2 రీజన్సే మాకు బాగా ఇంపార్టెంట్ అనుకుంటే మీరు వేరే శాంసంగ్ మొబైల్ అన్నా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను ఈ శాంసంగ్ మొబైల్ M42 గురించి. సో ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.